Hi guys, welcome back to my channel. Firstly, JavaScript Part 1 వీడియోకి మీరు ఇచ్చిన సపోర్ట్‌కి థాంక్ యూ సో మచ్ ఫర్ థాట్. ఆల్రెడీ JavaScript Part 1లో బేసిక్స్ అన్నీ కవర్ చేసాం. అసలు JavaScript అంటే ఏంటి? దేనికి వాడతాము? సింటాక్స్ ఏంటి? JavaScriptలో లూప్స్ ఏమున్నాయి? ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశానన్నమాట. ఈ వీడియోలో పార్ట్ 2లో ఇఫ్ ఎల్స్ కండిషన్స్‌ని ఈజీగా ఎలా రాయాలి? టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి? లూప్స్‌లో బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఫంక్షన్స్‌లో రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇంకా చాలా ఎక్స్‌ప్లెయిన్ చేశా. పార్ట్ 2 చూడండి అండ్ ఫైనల్ పార్ట్ నెక్స్ట్ వీక్ వస్తుంది. అంతలోపు ఇది నేర్చేసుకోండి. కింద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్‌కి మీరు ఇదే ఫస్ట్ టైం రావడం అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా ఆ వీడియోకి మాత్రమే మనం బ్రౌజర్లో కంపైలర్ వాడతామని. ఇప్పుడు ఈ వీడియో నుంచి కొద్దిగా ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్, అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మనకి విఎస్ కోడ్ అవసరం. ఓకే, బట్ మనం విఎస్ కోడ్లో రన్ చేయాలి అంటే మన సిస్టంలో నోడ్ జేఎస్ అన్నది ఉండాలి. నోడ్ జేఎస్ అన్నది ఆల్రెడీ మీ సిస్టంలో ఉందా లేదా అన్నది చెక్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఈ కమాండ్ టైప్ చేయండి, నోడ్ డాష్ డాష్ వర్షన్. మీకు ఇక్కడ ఎలా వి అంటే వర్షన్ నెంబర్ అన్నమాట. వి తర్వాత ఇలా ఏమైనా ఈ ఫార్మాట్లో ఏమైనా డిజిట్ వస్తే మీ సిస్టంలో ఆల్రెడీ నోడ్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నట్టు. ఒకవేళ లేదనుకోండి, ఇప్పుడు నేను చెప్పింది చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి డౌన్లోడ్ నోడ్ జేఎస్ ఇది క్లిక్ చేస్తే ఫస్ట్ ఇది వస్తుంది. ఓకే, నోడ్ జేఎస్ డౌన్లోడ్ నోడ్ జేఎస్ డాట్ ఇదంతా వచ్చాక ప్యాకేజ్ మేనేజర్ అని బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ప్యాకేజ్ మేనేజర్ కాకుండా ప్రీబిల్ట్ ఇన్స్టాలర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏ వర్షన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, బట్ ఇక్కడ చాలా వర్షన్స్ ఉంటాయి. బట్ లేటెస్ట్ ఎల్టీఎస్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ అంటే ఇప్పుడు ఇది కరెంట్ వర్షన్, ఎల్టీఎస్ అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ అనమాట. సో ఇది రికమెండెడ్ వర్షన్. ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం అనేది రికమెండెడ్. సో మనం ఇది చేద్దాం. చేసి మీ సిస్టమ్ ఇక్కడ ఏంటి, విండోసా మ్యాకా, ఇవి ఈ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఎల్టీఎస్ వర్షన్కి ఓన్లీ ఈ రెండే ఇచ్చాడు. ఈ లినక్స్ ఏఐఎక్స్ ఇది ఇవ్వలేదు కాబట్టి మాక్సిమం విండోస్ మ్యాక్ ఓఎస్ ఉంటుంది మాక్సిమం అందరి దగ్గర. కాబట్టి మీ సిస్టమ్ బట్టి మీరు ఏంటన్నా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి X64 X86 ARM64 అని సెలెక్ట్ చేసుకొని ఈ బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో గైస్ నా సిస్టంలో ఆల్రెడీ అది ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇంకా రీఇన్స్టాల్ చేయను. సో సింపుల్, అది డౌన్లోడ్ అయిపోయాక ఫైల్ ఇలా వస్తుంది. ఈ నోడ్ జేఎస్ ఇదంతా .msi ఫైల్. దాన్ని ఓపెన్ చేశాక మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించాక ఇక నెక్స్ట్ 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 ఆడక్కడ మధ్యలో ఒక దగ్గర అగ్రిమెంట్ అడుగుతాడు. ఆ అగ్రిమెంట్ మీద టిక్ చేసి మీరు నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో నాకు ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి నాకు ఇలా వస్తుంది, చేంజ్ రిపేర్ రిమూవ్. మీకు ఇన్స్టాల్ అయ్యి లేకపోతే మీకు ఎలా వస్తుంది అంటే అగ్రిమెంట్స్ మీద టిక్ చేయమని వస్తుంది. యాక్సెప్ట్ ఆర్ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్స్ అన్నది ఉంటుంది కదా, సో అది వస్తుంది. దాని మీద క్లిక్ చేసి అలా ఇంకా నెక్స్ట్ కొట్టుకుంటా పోండి, అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయాక అప్పుడు ఫైనల్ చెక్ అనమాట. ఒకసారి మనకి ఇన్స్టాల్ అయ్యిందా లేదా ఏంటి అన్నది చేయాలంటే మళ్ళీ ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నోడ్ డాష్ డాష్ వర్షన్. మీకు ఇక్కడ ఇలా వస్తే నోడ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నట్టు. లేదు ఇలా రాలేదు, నోడ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని చెప్పి వచ్చింది అనుకోండి, నేను మీకు వేరే వీడియో లింక్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్ లో పెడతా, ఆ వీడియోని ఫాలో అవ్వండి. ఓకే, ఆ వీడియో ఫాలో అయితే మీకు నోడ్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇక్కడతో నోడ్ కథ అయిపోయింది. నెక్స్ట్ విజువల్ స్టూడియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేశాక ఇక్కడ శాంపుల్ ఫైల్ ఏమిద్దాం, పార్ట్ 2. జావాస్క్రిప్ట్ ఫైల్స్కి ఎప్పుడు .js అని ఉండాలి ఎక్స్టెన్షన్. ఓకే, ఇప్పుడు HTML ఫైల్స్కి .html, CSS ఫైల్స్కి .css పెడుతున్నాం కదా, సో సేమ్ అలానే ఇప్పుడు JS ఫైల్స్కి జావాస్క్రిప్ట్ ఫైల్స్కి ఎప్పుడు .js అన్నది ఉండాలి. ఉన్నాక ఇది మీకు ఫైల్ లొకేషన్ అడుగుతుంది, ఎక్కడ సేవ్ చేస్తామని. ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారో లేకపోతే మామూలుగా వదిలేస్తారని మీ ఇష్టం. నేను మామూలుగా ఫోల్డర్ క్రియేట్ చేసి సో ఇక్కడ part 2.js ఉంది కదా, ఇక్కడ సేవ్ చేద్దాం. సేవ్ చేశాక ఇప్పుడు బేసిక్ ఫస్ట్ అనమాట. సో అసలు ఫస్ట్ నోడ్ జేఎస్లో మన జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా తెలియాలంటే ఇది ఒక శాంపుల్ స్టేట్మెంట్, JSN VS. ఓకే, స్టేట్మెంట్ రాసేసారు, బాగానే ఉంది. బట్ ఎలా రన్ చేస్తాం అంటే ఇది ఉంది, ఇక్కడ ఈ రన్ కోడ్ అని ఉంది కదా, కనిపిస్తుందా? సో ఇది ఈ ప్లే బటన్, దాని మీద క్లిక్ చేస్తే మనకి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇది టెర్మినల్. మనకి ఎప్పుడైతే ఇది ఇలా వచ్చిందో ఇది మనం కన్సోల్ లాగ్లో ఇచ్చిన టెక్స్ట్ JSN VS. ఇది ఇక్కడ టెర్మినల్లో అవుట్పుట్ వచ్చింది. సో JS కోడ్ మనకి పనిచేస్తుంది VS కోడ్లో. ఓకే, సో లాస్ట్ వీడియోలో కొన్ని టాపిక్స్ అయితే మిస్ చేసాము, అది ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. లాస్ట్ వీడియోలో కావాలని చెప్పలేదు, ఎందుకంటే అన్ని ఒకేసారి లాగిపెట్టి కొట్టామనుకోండి ఏది అర్థం కాకపోతే. కాబట్టి లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు అయితే ఈ వీడియో అర్థం అవుతుంది. ఒకవేళ లాస్ట్ వీడియో చూడకపోయి ఉంటే ముందు వీడియో ఒకసారి చూసి అప్పుడు మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి కంటిన్యూ చేయండి, రికమెండెడ్ అనమాట. ఇదే ఫాలో అవ్వాలని ఏం లేదు. సో మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ బ్లాక్ అది మాట్లాడుకున్నాం, ఇఫ్ ఎల్స్ ఇఫ్. సో ఇవి 2 టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని మాట్లాడుకున్నాం. ఓకే, ఇది కాకుండా నెక్స్ట్ ఇంకొకటి ఉంది. జనరల్గా మనం ఏం చేసాము, ఇఫ్ ఎల్స్ బ్లాక్ అంటే ఏంటి,
సపోజ్ లెట్ కే ఈక్వల్ టు 10. 10 అన్నది ఏ నెంబర్? ఈవెన్ నెంబర్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఇఫ్ ఎల్స్ బ్లాక్ రాస్తే ఇఫ్ మనకి అసలు ఒక నెంబర్ ఈవెన్ నెంబరా కాదన్నది ఎలా తెలుస్తుంది? బై 2 చేస్తే రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, అది ఈవెన్ నెంబర్. సో మనం జావా స్క్రిప్ట్ లో రిమైండర్ రావడానికి ఏం చేస్తాము? పర్సెంటేజ్ సింబల్ వాడతాం. పర్సెంటేజ్ సింబల్ వాడతామంటే ఇప్పుడు కే అంటే 10 కదా, కే %2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం ఈ కండిషన్ ఏం చెక్ చేస్తున్నామంటే కే డివైడెడ్ బై 2 చేసి దాని రిమైండర్ 0కి ఈక్వల్ అనుకోండి, అప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూ అయినట్టు అనమాట. అంటే ఈవెన్ నెంబర్ అని, ఈ కే అన్నది ఈవెన్ నెంబర్ అని అర్థం. సో అప్పుడు console.log నెంబర్ ఇస్ ఈవెన్. ఒకవేళ 0కి ఈక్వల్ కాదనుకోండి, అదే నెంబర్ ఆడ్ నెంబర్. console.log నెంబర్ ఇస్ ఆడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇది రన్ చేస్తే ఏంటి చూసారా అవుట్పుట్? నెంబర్ ఈజ్ ఈవెన్. అది ఇప్పుడు కేని 9 చేసాం అనుకోండి, నెంబర్ ఈజ్ ఆడ్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ కే వస్తుంది, కేని బై 2 చేస్తాము, దాని రిమైండర్ వస్తుంది. ఒకవేళ ఈ పర్సెంటేజ్ సింబల్ వాడితే మళ్ళీ గుర్తుంచుకోండి, డివైడెడ్కి పర్సెంటేజ్ సింబల్కి తేడా. ఓకే, సో పర్సెంటేజ్ సింబల్ వాడతాం కాబట్టి మనకి ఇక్కడ రిమైండర్ వస్తుంది. 9/2 అంటే రిమైండర్ ఎంత? 1. సో 1 0కి ఈక్వల్ కాదు కదా, సో ఈ స్టేట్మెంట్ ఫాల్స్. ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే ఈ లోపలిది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్లాక్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ కూడా అయింది అదే, నెంబర్ ఈజ్ ఆడ్ అని వచ్చి. ఇప్పుడు ప్రతిదానికి ఇంత ఈ ఇఫ్ ఎల్స్ బ్లాక్లు అవి రాయాలంటే అక్కర్లేదు, మనలాంటి ఎక్స్ట్రా యాక్టివ్ గాళ్ళకి ఇంకో వే ఉంది, చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. అదేంటంటే కే %2 ఈక్వల్ టు 0. ఇదేంటి? కండిషన్. ఇక్కడ ఏం చేస్తున్నాము? 9/2 రిమైండర్ తీసుకుంటున్నాం. రిమైండర్ 1కి ఈక్వల్ టు 0 అంటే రిమైండర్ 0కి ఈక్వల్ కాదని చూస్తున్నాం. ఇక్కడ ఇంక ఈ ఇఫ్ ఎల్స్ ఇవి రాయకుండా క్వశ్చన్ మార్క్ పెట్టి ఫస్ట్ console.log నెంబర్ ఈజ్ ఈవెన్ is to console.log నెంబర్ ఈజ్ ఆడ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ కే %2 రిమైండర్ చెక్ చేస్తున్నాం, రిమైండర్ 0కి ఈక్వల్ కాదని. ఒకవేళ 0కి ఈక్వల్ అయ్యి ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో శాంపుల్కి ఇది కామెంట్ చేసేద్దాం. కామెంట్ చేయడం అంటే తెలుసుగా, ప్రతి లైన్కి స్టార్టింగ్లో 2 హ్యాషెస్ పెడితే ఆ లైన్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు, కోడ్ ఉంటుంది కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెంబర్ ఈజ్ ఆడ్. ఇక్కడ ఈ నెంబర్ ఈజ్ ఆడ్ ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తున్నాం. చెక్ చేశాక ఇది ట్రూవా ఫాల్సా అన్న దాన్ని బట్టి, ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అనుకోండి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని టెర్నరీ ఆపరేటర్ అంటాం. ఓకే, సో ఇఫ్ ఎల్స్ కి కొద్దిగా సింప్లిఫైడ్ వర్షన్ ఇది. సో సింపుల్. ఇక్కడ దీని విధానం ఏంటంటే కండిషన్, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ వెన్ కండిషన్ ఈస్ ట్రూ. ఇదంతా ఇట్ సైడ్, ఇదంతా ఎగ్జిక్యూట్ వెన్ కండిషన్ ఇస్ ట్రూ అన్నది ఇది. ఇది ఎగ్జిక్యూట్ వెన్ కండిషన్ ఇస్ ఫాల్స్. సో ఇది కండిషన్ అనమాట. ఓకే, సో క్లియర్. సో ఇది టెర్నరీ ఆపరేటర్ అనమాట. ఇఫ్ ఎల్స్ కి కొద్దిగా సింప్లిఫైడ్ వర్షన్. నెక్స్ట్ ఏంటి? లూప్స్. లాస్ట్ వీడియోలో లూప్స్ చెప్పుకున్నాం, ఫర్ లూప్, వైల్ లూప్. బట్ బ్రేక్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, అది కూడా బాగా యూస్ఫుల్ స్టేట్మెంట్ అనమాట. సో అసలు ఇప్పుడు బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నీ లూప్ ఉంది, ఆ లూప్ ఒక 1000 వరకు ఉంది. ఓకే, 1000 వరకు అది ప్రింట్ అవుతూ ఉంటుంది. బట్ మీకు లూప్ 1000 వరకు వెళ్ళక్కర్లేదు. ఎప్పుడైతే నెంబర్ 10 వచ్చిందో ఇంకా అక్కడతో ఆ లూప్ ఎగ్జిక్యూట్ చేయడం ఆపేయచ్చు. సో అలాంటి రిక్వైర్మెంట్లో మనం బ్రేక్ స్టేట్మెంట్ వాడతాం. మీకు ఏం అర్థం అవ్వలేదని నాకు తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు అర్థం కాలేదు. ఫస్ట్ ఇక్కడ లెట్ i ఈక్వల్ టు 0 ఇనిషియలైజ్ చేసుకుందాం. ఓకే, i లెస్ దాన్ 100, i ప్లస్ ప్లస్. సో ఇది ఫర్ లూప్ తాలూకా సింటాక్స్ అని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా. బట్ బ్రీఫ్గా ఏంటి అంటే, ఇక్కడ మనం వేరియబుల్ ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం. ఇది కండిషన్, ఇది ఇంక్రిమెంట్. ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అయిందో అప్పుడు ఈ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ console.log i. సో ఫస్ట్ దీని వాల్యూ ఏంటి? i వాల్యూ ఏంటి? 0. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే 100 వరకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ మనం 100 వరకు అని ప్రింట్ చేసాం, బట్ 99 వరకు వచ్చింది. ఎందుకు వచ్చింది 99 వరకు అంటే, ఎప్పుడైతే i 100 అవుతుందో అప్పుడు ఈ కండిషన్ ఫాల్స్. ఎందుకు? ఎందుకంటే 100 ఇస్ నాట్ లెస్ దాన్ 100 కదా, 100 ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? కంపారిజన్ ఆపరేటర్, ఓన్లీ లెస్ దాన్ ఇచ్చాం. కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు, మనకి 100 ప్రింట్ అవ్వదు, 99 వరకే ప్రింట్ అవుతుంది. బట్ ప్రతిసారి 99 వరకు అక్కర్లేదు అనుకోండి మనకి. ఎప్పుడైతే if i
ఈక్వల్ టు 10 బ్రేక్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే లూప్ చేద్దాం ఫస్ట్ నుంచి 0 నుంచి. ఇప్పుడు మనకి ఇక్కడ లూప్ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు కూడా లూప్ అలానే స్టార్ట్ అవుతుంది 0 నుంచి. ఎప్పుడైతే i 10 అయ్యిందో ఇంకా అక్కడితో ఈ లూప్ ఆపేయండి అని అర్థం. ఓకే, సపోజ్ కన్సోల్ డాట్ లాగ్ లూప్ బ్రేక్ ఇది వస్తే ఇప్పుడు మనకి ఇది ఏంటి 10 అయిపోగానే ఇప్పుడు ఈ లూప్ బ్రేక్ అని వస్తుంది. ఇక్కడ చూసారా 0 to 10 ప్రింట్ అయింది. బట్ ఎప్పుడైతే ఈ i వాల్యూ 10 ఇక్కడ మనం కండిషన్ చెక్ చేస్తున్నాం కదా, ఎప్పుడైతే i 10 అయిందో అప్పుడు ఇంక ఈ లూప్ ఆపేమని అర్థం. సో సేమ్ ఇదే వైల్ స్టేట్మెంట్ లో కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ 10కి ఈక్వల్ అయింది, లూప్ బ్రేక్ అయిపోయింది. సో కోడ్ ఎగ్జిక్యూషన్ ఇంకా ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చింది. బయట ఏముంది, లూప్ బ్రేక్ అని కన్సోల్ స్టేట్మెంట్ ఉంది. సో అది ప్రింట్ అయింది. సేమ్ ఇదే వైల్ లూప్ లో ఎలా వాడతామంటే లెట్ i ఈక్వల్ టు 0 వైల్ i less than 10 i plus plus console dot log i. ఓకే, ఎప్పుడైతే i ఈక్వల్ టు 5 అయిందో బ్రేక్. ఓకే, సో ఇంక ప్రస్తుతానికి ఫర్ లూప్ కామెంట్ చేసేద్దాం. కామెంట్ చేసేసి ఇప్పుడు ఇది రన్ చేస్తే కండిషన్ లెస్ దాన్ 10 వరకు ఉంది. అంటే లెక్క ప్రకారం ఏంటి 9 వరకు వెళ్ళాలి. బట్ 5 దగ్గర ఎందుకు అయిపోయింది లూప్, ఎందుకు అయిపోయిందంటే ఈ కండిషన్ వల్ల. ఎప్పుడైతే i 5కి ఈక్వల్ అయిందో ఇంకప్పుడు ఈ వైల్ లూప్ ఆపేయమని చెప్తున్నాం మనం కంప్యూటర్కి. సో అందుకు ఈ బ్రేక్ స్టేట్మెంట్ వాడతాము. బ్రేక్ స్టేట్మెంట్ ఓన్లీ లూప్స్లో వాడతాం అనమాట. ఓకే, అది గుర్తుంచుకోండి బాగా. ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న కెచ్చల్ పని ఏంటంటే i++ ఉంది, i++ పెట్టలేదు అనుకోండి, మనం ఏదో మర్చిపోయాము. i++ మర్చిపోతే ఏమవుతుందంటే లూప్ ఇంకా ఇన్ఫినిట్గా రన్ అయిపోతూనే ఉంటుంది. ఇక్కడ చూసారా ఇంకా తిరుగుతానే ఉంది. ఇది ఎందుకు తిరుగుతుందంటే ఇది అవును, ఫస్ట్ ఇది ఆపే చెప్తా. సో అది ఇందాక ఎందుకు కంటిన్యూస్గా అలా ఇంకా ప్రింట్ అవుతూనే వెళ్ళిపోతుందంటే మనం ఈ నెంబర్ ఇంక్రిమెంట్ చేయట్లేదు. ఓకే, సో i less than 10 కరెంట్ i వాల్యూ ఏంటి 0 less than 10 కాబట్టి ఈ కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయ్యాక ఇది ప్రింట్ అవుతుంది. సో i 5కి ఈక్వలా కాదు కాబట్టి ఈ లోపల బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం ఇక్కడ i పెంచుతున్నామా, పెంచట్లేదు. i++ ఉంది కానీ కామెంట్ కదా, ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి i పెంచట్లేదు మనం. కాబట్టి ఎప్పటికీ 0 ఉంటుంది. 0 మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మళ్ళీ 0 ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా అదే రిపిటేటివ్గా అయిపోతుంది అనమాట. సో వైల్ లూప్ వాడుతున్నప్పుడు కంపల్సరీగా i++ ఉండాలి. ఒక నెంబర్ ఇంక్రిమెంట్ చేయాలి. ఒక నెంబర్ ఇంక్రిమెంట్ చేస్తే అప్పుడు ఫస్ట్ ఇక్కడ 0 ప్రింట్ అవుతుంది ఇక్కడ. అప్పుడు ఈ i వెంటనే i++ స్టేట్మెంట్ వల్ల 0 ఉన్నది 1 అవుతుంది, 1 ఉన్నది 2 అవుతుంది, 2 ఉన్నది 3 అవుతుంది, అలా వెళ్తూ 9 ఉన్నది 10 కూడా అవుతుంది. ఎప్పుడైతే 9 ఉన్నది 10 అయిందో i వాల్యూ 10 కదా అవుతుంది. సో 10 less than 10 కాదు కాబట్టి ఇంక లోపలికి రాదు. అక్కడతో ఇంకా ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూషన్ అయిపోయినట్టు. సో ఇంకొకటి ఉంది. సో i వాల్యూ డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాం, బాగానే ఉంది. బట్ సపోజ్ మనకి ఎలా కావాలి, ఇప్పుడు మనకి ఇంకొకటి కూడా ప్రింట్ చేయాలనుకోండి. మనం కరెంట్ i వాల్యూ ఇస్ ఫస్ట్, నేను ముందు వీడియోలో ఏం చెప్పా, కామా పెట్టి i పెట్టమన్నా. బట్ మనం వీడియో చూసిన ఒక అతను కింద కామెంట్ చేశారనమాట లాస్ట్ వీడియోకి, i కామాతో పాటు ప్లస్ కూడా వాడచ్చు కదా అని. ఎస్, ప్లస్ కూడా వాడచ్చు. దట్ సో ఇది ఒక వే. ఓకే, సో కామా ఒక వే, కామా ప్రింట్ కామా వాడినా సరే ఇది సేమ్ అదే వస్తుంది. 0 1 2 3 4 5 సేమ్. ప్లస్ వాడినా కూడా వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ చూసారా కామా వాడినప్పుడు ఎల్లో కలర్లో ఉంది 0 1 2 3 4 5. ఇప్పుడు ఇక్కడ సేమ్ అంతా ఒకే కలర్లో ఉంది. ఎందుకు అంటే కామా వాడినప్పుడు ఇది ఏ డేటా టైప్ ఆ డేటా టైప్తో ప్రింట్ అవుతుంది. ఇక్కడ i అంటే ఏంటి, నెంబర్ కదా. సో ఇవి నెంబర్ లానే ప్రింట్ అవుతుంది. బట్ ప్లస్ ఇక్కడ వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ముందు ఇదంతా ఏంటి, స్ట్రింగ్, ఇదేంటి నెంబర్. జావా స్క్రిప్ట్లో ఎప్పుడైతే ఒక నెంబర్ ఒక స్ట్రింగ్ ప్లస్ చేసావో ఆటోమేటిక్గా టోటల్ స్టేట్మెంట్ అంతా స్ట్రింగ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ 0 కూడా స్ట్రింగే అవుతుంది. బట్ కన్సోల్ లాగ్ కాబట్టి అంటే జస్ట్ మనం అవుట్పుట్కే కాబట్టి మనం కామా వాడుకోవచ్చు, ప్లస్ వాడుకోవచ్చు, అది ఏదైనా వాడుకోవచ్చు. ఇది ఒక వే. నెక్స్ట్ ఇంకొక వే ఉంది, కన్సోల్ డాట్ లాగ్. మనకు అసలు అవుట్పుట్ రావాలంటే కన్సోల్ లాగ్ స్టేట్మెంట్ ఉండాలి కంపల్సరీగా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వే ఏంటి అంటే మనకి బ్యాక్ టిక్స్ అని ఉంటాయి కీబోర్డ్ మీద. అప్పుడు అదేంటి, సింగిల్ కోట్స్ అంటే ఇలా స్ట్రైట్గా ఉన్నాయి కదా, స్ట్రైట్గా ఇలా ఉన్నాయి. బట్ బ్యాక్ టిక్స్ ఏంటి అంటే కొద్దిగా ఇలా ఉంటాయి, స్లాంట్గా, సింగిల్ కోట్స్ స్లాంట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ లోపల కన్సోల్ డాట్ లాగ్ దీన్ని మనం టెంప్లెట్ లిటరల్స్ అంటాం అనమాట. ఇప్పుడు నేను చెప్పే వేని టెంప్లెట్ లిటరల్స్లో కరెంట్ i వాల్యూ ఇస్, ఇక్కడ మనం ఇక్కడ ఈ కామా కానీ ప్లస్ కానీ ఇవేం పెట్టలేదు. జస్ట్ మనకి ఎక్కడ అయితే ఆ వేరియబుల్ కావాలో ఈ స్టేట్మెంట్లో అక్కడ ఈ డాలర్ పెట్టి కర్లీ బ్రేసెస్ ఉంటాయి కదా, అవి ఓపెన్ క్లోజ్ చేయండి.
ఓకే, ఓపెన్ క్లోజ్ చేశాక ఇక్కడ మనకి ఆ వేరియబుల్ నేమ్ ఐ. సో ఇది ఇస్తే ఇక్కడ చూసారా సేమ్ అదే వచ్చింది. సో ఇంక ఈ కోమాలు ప్లస్లు ఏం వాడక్కర్లేదు, డైరెక్ట్గా ఇది వాడుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది మళ్ళీ ఇప్పుడు ఈ డాలర్ కర్లీ బ్రేసెస్ ఇదంతా ఉంది కదా, ఇది బ్యాక్ టిక్ లేకుండా సింగిల్ కోట్స్ తోనే పెడతాను అంటే అది పనిచేయదు. సో ఇది కూడా ఒక స్ట్రింగ్ లాగా అయిపోతుంది. సో నెక్స్ట్ వేరియబుల్ స్కోప్ అనమాట. BMS స్కోప్ ఆల్రెడీ మీకు వచ్చే ఉంటుంది. ఓకే, జావా స్క్రిప్ట్ లో ఇంకొన్ని స్కోప్స్ ఉంటాయి 3 రకాలు. ఆ 3 రకాలు ఏంటి అంటే JS స్కోప్స్ లో ఫస్ట్ది బ్లాక్ స్కోప్, రెండోది ఫంక్షన్ స్కోప్, మూడోది గ్లోబల్ స్కోప్. ఓకే, సో మనకి ఇక్కడ 3 లైన్లు ఉన్నాయి కాబట్టి 3 లైన్లకి ఇప్పుడు మనం ఇలా లైన్ కోట్ ఎలా పెట్టేస్తామో, అదే సపోజ్ ఒక 15 లేకపోతే ఒక 50 లైన్లు ఉన్నాయి అనుకోండి. మీరు ఎలాగో ఇది నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు ఫ్యూచర్ లో ఒక 100 200 లైన్లు కోడ్ రాస్తారు. ఆ 200 లైన్లో 50 లైన్లు పోయి అనుకోండి కామెంట్ల కింద, ప్రతి లైన్ కి వెళ్ళి ఇలాగా పెట్టుకోకర్లేదు. పెట్టుకున్నా మనకు చిరాకు ఉంటుంది. ఏం చేస్తామంటే మీకు ఎక్కడైతే ఫస్ట్ లైన్ కామెంట్ స్టార్ట్ అవుతుందో అక్కడ స్లాష్ స్టార్ మార్క్ పెట్టండి. పెట్టి ఎక్కడైతే మీకు కామెంట్ ఎండ్ అయిపోవాలో అక్కడ స్టార్ మార్క్ ఈ స్లాష్ పెడితే మీకు ఇదంతా కామెంటే. సో ఇంక ఇదంతా ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. మీకు 100 200 500 లైన్లు కామెంట్ చేసుకోవాలన్నా సరే ఇది మనం ఎలా చేసుకోవాలి. కాకపోతే ఒక్క రెస్ట్రిక్షన్ ఏంటి అంటే 500 లైన్లు లైన్గా ఉండాలి. ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఉన్నా పర్వాలేదు, కానీ ఇప్పుడు సపోజ్ ఇది ఉంది 34 నుంచి 52 అంటే మొత్తానికి ఒక 15 లైన్లు ఎన్నో ఉన్నాయి, ఈ 17 లైన్స్ 18 లైన్స్. సో నాకు ఈ 18 లైన్స్ మొత్తం కామెంట్ అయిపోతుంది. ఆ కామెంట్ అయిపోయిన దాంట్లో ఈ కన్సోల్ డాట్ లాగ్ స్టేట్మెంట్ కూడా ఉంది. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ స్టేట్మెంట్ కూడా ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో స్కోప్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇదంతా ఒక కోడ్ ఫైల్ కదా. సో ఇప్పుడు ఈ లెట్ కే ఉంది, లెట్ ఐ ఉంది. ఓకే, సో సపోజ్ ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ బ్యాక్ టిక్ కే వాల్యూ ఇస్ డాలర్ కర్లీ బ్రేసెస్ కే. సో ఇది ఆల్రెడీ మనకి వేరియబుల్ ఉంది పైన. ఇప్పుడు ఇక్కడ కే అన్నది. ఓకే, ఇక్కడ ఐ ఈక్వల్ టు 0 అని ఉంది. ఐ. సో ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఐ వాల్యూ 5 కే వాల్యూ 9 వచ్చింది. ఓకే, సో ఇది ఫైన్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ వైల్ లూప్ లోపల ఇంకొక స్టేట్మెంట్ ఉంది, లెట్ ఏ ఈక్వల్ టు 55. లెట్ ఏ ఈక్వల్ టు 55. సో ఇప్పుడు ఇది ఎలా ఒక వేరియబుల్లో, కే ఎలా ఒక వేరియబుల్లో, ఐ కూడా ఒక వేరియబులే కదా. సో ఐ కూడా ఒక వేరియబులే కాబట్టి ఇక్కడ మనం ప్రింట్ చేస్తే వస్తుంది కదా, రావాలి కదా, రాదు, ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూసారా, ఏ ఈజ్ నాట్ డిఫైన్. ఎందుకు అంటే ఇది మనం ఒక కోడ్ బ్లాక్ లో రన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఏ అన్నది మనం ఈ లూప్ లోపల ఇనిషియలైజ్ చేసాం. సో ఈ కర్లీ బ్రేస్ నుంచి ఈ కర్లీ బ్రేస్ వరకు మాత్రమే ఆ ఏని యాక్సెస్ చేయగలం. కోడ్ బయట కానీ ఈ వైల్ లూప్ కి పైన కానీ వైల్ లూప్ కి కింద కానీ మనం ఈ ఏని యాక్సెస్ చేయలేము. ఓకే, సో ఇది ఓన్లీ దీనిలోనే ఉంటుంది. సో దీన్ని మనం బ్లాక్ స్కోప్ అంటాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా కలిపి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఏ అన్నది ఓన్లీ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ వరకు మాత్రమే యాక్సెస్ చేయగలం. కాబట్టి అలాంటి టైంలో మనం బ్లాక్ స్కోప్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉంది గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ కే ఉంది, ఆ కేని మనం ఈ లోపల యాక్సెస్ చేయగలం. బ్యాక్ టిక్ కే వాల్యూ ఇస్ డాలర్ కర్లీ బ్రేసెస్. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే ఇక్కడ చూసారా, కే వాల్యూ ఇస్ 9. లూప్ ఎన్నిసార్లు రన్ అయితే అన్నిసార్లు కే వాల్యూ ప్రింట్ అవుతుంది కదా. సో కే వాల్యూ 9. ఇది ఎలా వచ్చింది అంటే ఇది బయటనే ఇది ఉంది. ఈ కే అన్నది ఫంక్షన్ బయట కదా ఉంది, కానీ ఫంక్షన్ యాక్సెస్ చేసుకోగలదు. సో దీని స్కోప్ ఏంటి, గ్లోబల్ స్కోప్. ఇది డాక్యుమెంట్లో ఏ ఫంక్షన్ నుంచి అయినా, ఏ లూప్ నుంచి అయినా, ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ నుంచి అయినా సరే ఇది మనం యాక్సెస్ చేయగలం, ఈ కే వేరియబుల్. సో దీన్ని మనం గ్లోబల్ స్కోప్ అంటాం. సో దీన్ని మనం బ్లాక్ స్కోప్ అంటాం. ఓకే, సేమ్ అదే ఇప్పుడు లెట్ ఏ ఈక్వల్ టు 55 ఉంది, వేర్ బి ఈక్వల్ టు 33 ఉంది అనుకోండి. ఈ బిని మనం మళ్ళీ బయట యాక్సెస్ చేసుకోగలం. చూసారా, బి వాల్యూస్ 33. సో ఈ బ్లాక్ స్కోప్ అన్నది ఈ లెట్ కీవర్డ్ తో ఇనిషియలైజ్ అయిన వేరియబుల్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ఈ వేర్ అన్నది మళ్ళీ దీనికి బ్లాక్ స్కోప్ అన్నది ఉండదు, ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి వేర్ వాడకండి, లెట్టే వాడండి. అదొక గుడ్ ప్రాక్టీస్ అనమాట, లెట్ వాడండి మీరు ఏ కోడ్ రాసినా సరే. ఓకే, ఇంకొక స్కోప్ ఉంది. బ్లాక్ స్కోప్ చెప్పేసాము, గ్లోబల్ స్కోప్ చెప్పేసాము, ఫంక్షన్ స్కోప్. సో మనకు తెలుసు ఆల్రెడీ ఫంక్షన్ ఎలా రాయాలో. ఎందుకంటే మనం లాస్ట్ వీడియో చూసాం కాబట్టి. ఫంక్షన్ sample function console.log line 46
ఇప్పుడు మనకి ఇక్కడ గ్లోబల్ స్కోప్ ఉన్న వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి, ఐ ఉంది, కే ఉంది. ఓకే, సో ఇక్కడ లైన్ 46 బదులు గ్లోబల్ స్కోప్. సో ఇది ఫంక్షన్ తాలూకా సింటెక్స్, శాంపుల్ ఫంక్షన్, బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ దేనికి వాడతామంటే మనం దీని లోపల ఒకవేళ ఫంక్షన్కి ఏమైనా పారామీటర్స్ కావాలంటే ఆ పారామీటర్స్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఫంక్షన్కి పారామీటర్స్ ఎలా సెండ్ చేస్తామో నేను కూడా చెప్తాను. సో ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో, శాంపుల్ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఇలా అనమాట. సో మనకి ఇక్కడ ఈ ఫంక్షన్ ఏ పారామీటర్స్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి మనం జస్ట్ ఈ ఫంక్షన్ నేమ్, ఈ బ్రాకెట్స్ ఇచ్చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఫంక్షన్ని కాల్ చేసినట్టు. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ ఇలా కాల్ చేస్తే ఈ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, గ్లోబల్ స్కోప్ కే వైడ్ కదా ఉంది. సో మనం సేమ్ అదే కేని ఇక్కడ కూడా ప్రింట్ చేయొచ్చు. console.log ప్రింట్ చేస్తే ఏమొచ్చింది, ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది 9, దాని తర్వాత ఈ ఫంక్షన్ పిలుస్తున్నాం కాబట్టి ఫంక్షన్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ సేమ్ అదే లెట్ fs ఈక్వల్ టు 99 ఉంది ఫంక్షన్ స్కోప్. ఓకే, console.log ఆఫ్ లైన్ 47 fs. సో ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, 9 గ్లోబల్ స్కోప్ 9 ఇది ఈ లైన్, fs ఏంటి 99. సో ఇక్కడ మనం కే వాల్యూ యాక్సెస్ చేసినట్టే fs వాల్యూ కూడా యాక్సెస్ చేయగలగాలి. console.log ఆఫ్ సేమ్ ఇదే వేరియబుల్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. వస్తుందా, రాదు. ఎందుకు రాదు, ఎందుకంటే ఫంక్షన్ లోపల ఏ వేరియబుల్స్ అయితే మనం ఇనిషియలైజ్ చేసామో దాని స్కోప్ అంతా ఫంక్షనల్ స్కోపే ఉంటుంది అనమాట. ఫంక్షనల్ స్కోప్ ఆర్ లోకల్ స్కోప్ అంటే ఈ ఫంక్షన్ వరకే ఈ ఎఫ్ఎస్ అన్నది ఉంటుంది. ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇనిషియలైజ్ అవుతుంది, ఫంక్షన్ కాల్ అయిపోయాక ఇనిషియలైజ్ అయిన వేరియబుల్ మళ్ళీ డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు రిటర్న్ స్టేట్మెంట్, అసలు రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది ఫంక్షన్స్ లో, ఏం చేస్తుంది అంటే ఫంక్షన్ యాడ్ నంబర్స్ ఏ బి రిటర్న్ ఏ ప్లస్ బి, లేదా ఇంకొక ఈజీగా అవడానికి లెట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి రిటర్న్ సమ్. ఇక్కడ ఈ ఫంక్షన్ ఏ పారామీటర్స్ ఎక్స్పెక్ట్ చేయకపోతే మనం డైరెక్ట్గా ఇలా కాల్ చేస్తున్నాం. ఓకే, శాంపుల్ ఫంక్షన్ జస్ట్ ఇలా బ్రాకెట్స్ ఇచ్చేసి. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ యాడ్ నెంబర్స్ అనేది 2 పారామీటర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏ పారామీటర్ బి పారామీటర్. ఓకే, సో దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనం దీనికి పారామీటర్స్ పాస్ చేస్తున్నాం. పారామీటర్స్ ఎలా పాస్ చేస్తాము, సో ఇప్పుడు సపోజ్ 10 ఉంది, 20 ఉంది. సో మనం ఈ ఫంక్షన్కి చెప్తున్నాం అనమాట, ఈ 10ని ఏగా కన్సిడర్ చేసుకో, ఈ 20ని బిగా కన్సిడర్ చేసుకో. ఇలా పంపించాక అప్పుడు ఏమవుతుందంటే సమ్ వస్తుంది. ఎందుకు, ఏ ప్లస్ బి ఇది ఎక్స్ప్రెషన్ కదా. సో 10 + 20 30 ఈ సమ్కి ఈక్వల్ అవుతుంది. రిటర్న్ సమ్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫంక్షన్కి మీరు ఒక 2 వేరియబుల్స్ ఇచ్చారు. సో ఫంక్షన్లో ఏ కోడ్ అయితే ఉందో ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయి అవుట్పుట్ మళ్ళీ తిరిగి మీకే ఇస్తుంది ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఉంటే. ఓకే, సపోజ్ ఇది ఉంది, దీనికి ఒక వాల్యూ వస్తుంది లెట్ సమ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఈ సమ్ వేరు, ఈ సమ్ వేరు, ఈ సమ్ది గ్లోబల్ స్కోప్, ఈ సమ్ది లోకల్ స్కోప్. అంటే ఇది ఈ సమ్ ఓన్లీ ఈ ఫంక్షన్ వరకే ఉంటుంది. ఈ సమ్ ఎక్కడైనా ఇంకా కోడ్లో మీ ఇష్టం ఎక్కడైనా వాడుకోవచ్చు. ఓకే, అప్పుడు console.log బ్యాక్టింగ్ సమ్ ఇస్ కేస్ సెన్సిటివ్ అని చెప్పా కదా, క్యాపిటల్ సమ్ స్మాల్ సమ్ ఒకటి కాదు కాబట్టి స్మాల్ సమ్మే వాడండి. ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తే 30 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ యాడ్ నెంబర్స్ అన్న ఫంక్షన్కి మనం చెప్తున్నాం 10 అన్నది ఏగా తీసుకో, 20 అన్నది బిగా తీసుకో. అలా తీసుకున్న ఫంక్షన్ ఏమైనా ఉంటుందా, ఉండదు. లోపల ఏ కోడ్ అయితే ఉందో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో లోపల ఏ కోడ్ ఉంది, ఏ ప్లస్ బి అంటే 10 + 20 30 కదా. ఇప్పుడు ఆ 30 సమ్కి అసైన్ చేస్తుంది. సమ్కి అసైన్ చేశాక అప్పుడు ఈ ఫంక్షన్ లాస్ట్లో ఏం చేస్తుంది, రిటర్న్ చేస్తుంది ఈ సమ్ అన్న వేరియబుల్ని. అంటే 10 20 ఇప్పుడు ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే 10 20 మీరు నాకు ఇచ్చారు, నా బాధ్యతగా 10 20 కలిపి నేను మీకు ఇస్తాను. సో ఇప్పుడు 10 + 20 30. ఇప్పుడు ఆ 30 ఈ ఫంక్షన్ ఈ వేరియబుల్కి ఈ కాల్కి రిటర్న్ చేస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా దీని వాల్యూ అంతా ఏమవుతుంది 30. ఆ 30 ఈ సమ్కి అసైన్ అయిపోతుంది. సో అందువల్ల మనకు సమ్ 30 వచ్చింది. అదే ఒకవేళ ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ లేదనుకోండి, అన్డిఫైన్డ్ వస్తుంది. అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుందంటే ఈ ఫంక్షన్ ఏమీ రిటర్న్ చేయట్లేదు కదా. సో 10 20 మనం ఆ ఫంక్షన్కి ఇస్తున్నాం, ఫంక్షన్ మళ్ళీ మనకేం ఇవ్వట్లేదు కాబట్టి అన్డిఫైన్డ్. కాబట్టి ఇప్పుడు ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఉంటే మంచిది. రిటర్న్ స్టేట్మెంట్ కంపల్సరీ ఉండాలని లేదు. సో కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే ఆ ఫంక్షన్ నుంచి మనకేమీ రిటర్న్ అక్కర్లేదు, జస్ట్ ఆ ఫంక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ అయితే చాలు. సో అలాంటి టైంలో మనం ఈ రిటర్న్ది పెట్టము, ఇలా పెట్టుకుంటాం, 2 వ్యాలిడే.